వీడో డిఫరెంట్ దొంగ. చోరీకి వచ్చిన ఇతగాడికి విలువైన వస్తువులు, డబ్బులు దొరక్కపోవటంతో చిరాకు చెంది తన దగ్గరున్న డబ్బుల్ని ఇచ్చేసిన వెళ్లిపోయిన వైనం సీసీ కెమెరాలు నమోదైంది. ఆసక్తికరంగా మారిన ఈ ఉదంతం మహేశ్వరంలో చోటు చేసుకుంది. ఇంత చేసిన ఇతగాడికి సంబంధించి ఒక్క క్లూ కూడా దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ తేడా దొంగ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ మహానగర శివారులోని మహేశ్వరంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న హోటల్లో చోరీకి వచ్చాడో దొంగ. చేతులకు గ్లౌజ్, ముఖానికి మంకీ క్యాప్ ధరించాడు. హోటల్ తాళం బద్దలు కొట్టి లోపలకు వెళ్లిన అతడికి తీవ్ర నిరాశే మిగిలింది. దీనికి కారణం, సదరు హోటల్లో చోరీ చేసేందుకు ఏమీ దొరకలేదు. క్యాష్ బాక్స్ సైతం ఖాళీగా ఉంది. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇదే సమయంలో అతగాడి దాహం కావటంతో అక్కడి ఫ్రిజ్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకుని తాగాడు. ఏమీ దొరకని ఫ్రస్ట్రేషనో, లేదంటే తాను వాడుకున్న వాటర్ బాటిల్కు డబ్బులు చెల్లించకపోతే దొంగ అన్న ముద్ర వేయించుకోవటం ఇష్టం లేదో కాని వాటర్ బాటిల్ రూ. 20ను క్యాష్ బాక్స్ దగ్గర పెట్టాడు. దీనికి ముందు సీసీ కెమెరా ముందుకు వచ్చి తాను టేబుల్ మీద పెట్టే 20 రూపాయలను చూపించిన వైనం రికార్డు అయ్యింది. ఈ వీడియో వైరల్ గా మారింది.